ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలోని 91వ సర్గ నుంచి 100వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. కైకేయీసుతుడైన భరతుడు భరద్వాజ మహాముని ఆశ్రమంలో నివసించడానికి తన సమ్మతిని తెల్పగా భరద్వాజ మహర్షి అతన్ని సపరివార సమేతంగా అతిథి మర్యాదలు స్వీకరించడానికి ఆహ్వానించారు. అంతట భరతుడు, ఓ మునీశ్వర, అర్ఘ్యపాద్యాదులతో వనాలలో లభించే ఫలమూలాదులతో ఇప్పటికే మీరు మాకు అతిథి సత్కారాలను నెరిపి ఉన్నారు కదా అంటూ పలికాడు. అది విన్న భరద్వాజ మహర్షి చిన్నగా దరహాసం చేస్తూ, ఓ భరత, నువ్వు నా పట్ల చాలా ఆదరాభిమానాలు కలవాడివి కాబట్టి నేనిచ్చిన స్వల్పమైన ఆతిథ్యాన్ని పుచ్చుకొని కూడా నువ్వు చాలా సంతోషపడుతున్నావు. నీకు నీ సేనా పరివారానికి విందు చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నా తృప్తి కోసం నువ్వు ఈ ఆతిథ్యాన్ని స్వీకరించే తీరాలి. అయినా నీ సేవా పరివారాల్ని అంత దూరంగా ఉంచి వచ్చావెందుకు? నువ్విక్కడికి నీ బలాలతో కూడి రాకుండా ఉండడానికి కారణమేమిటి అంటూ అడిగారు భరద్వాజ మహాముని. దానికి భరతుడు చక్కగా చేతులు జోడించి ఆ మునీశ్వరుడితో, ఓ మహర్షి, మీ ఆశ్రమ విధులకు భంగం కలుగుతుందేమో అని చెప్పి భయంతో నేను నా సేనా పరివారాలను ఇక్కడికి తీసుకురాలేదు. ఏదైనా రాజులు కానీ రాజకుమారులు కానీ ఏ దేశంలో అయినా సరే సర్వదా తాపసులకు, మునులకు, ఋషులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. పరివారాలతో సైన్యంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఎలా అంటే వారి ప్రశాంతతకు తపశ్చర్యలకు భంగం కలిగించరాదు కదా. అందుకే వారందరినీ కూడా దూరంగా ఉంచి నేనొక్కడనే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు భరతుడు. లేదు, సేనంతటినీ కూడా ఇక్కడికి చేర్చు, నేను వారందరికీ కూడా ఆతిథ్యాన్ని ఇవ్వదలుచుకున్నాను అని భరద్వాజుడు ఆజ్ఞాపించక వెంటనే భరతుడు తన సేనని ఆ ఆశ్రమానికి సమీపంలోకి రప్పించాడు. తర్వాత భరద్వాజ మహాముని అతిథి సత్కారాలు నిర్వహించడానికి గృహ నిర్మాణాదులలో సమర్థుడైన విశ్వకర్మని ఆహ్వానిస్తారు. అంతేకాకుండా భరతాదులు మొదలైన వారికి ఆతిథ్యం ఇవ్వదలచి ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుణ్ణి ఆహ్వానిస్తారు. భూమిపైన, ఆకాశంలోనూ తూర్పుగా ప్రవహిస్తున్న నదులను, పడమర దిశగా పోతున్న నదులను కూడా ఆహ్వానిస్తారు. అవన్నీ కూడా ఈ భరద్వాజ మహాముని ఆశ్రమం వైపుగా వస్తాయన్నమాట. అంతేకాకుండా ఇంద్రసభలో ఉండే రంభ, ఊర్వశి, మేనక మొదలైన వారిని, బ్రహ్మలోకంలో ఉండే అప్సరసలను, వీణావాదనకు కుశలుడైన తుంబురుణ్ణి కూడా ఆహ్వానిస్తారు. కుబేరుడికి చెందిన చైత్రరథము అనే దివ్యవనాన్ని అక్కడికి రప్పిస్తారు. ఆ భరద్వాజ మహర్షి ప్రాంగ్ముఖుడై అంజలి ఘటిస్తూ మనస్సులో ధ్యానింపగా ఆయా దేవతలందరూ కూడా వేర్వేరుగా అక్కడికి భరతాదులకు ఆతిథ్యం ఇవ్వడానికి విచ్చేశారు. అక్కడ ఒక చక్కటి రాజభవనం నిర్మించబడింది. అది తెల్లగా మేఘంలాగా విలసిల్లుతూ ఉన్నది. అందులో
షడ్రసములతో కూడిన దివ్య భోజన పదార్థాలు సిద్ధపరచబడి ఉన్నాయి. అంతేకాకుండా దివ్యములైన వస్త్రాలు కూడా ఉంచబడ్డాయి. రుచికరమైన అన్నాలు, వివిధ పదార్థాలు సిద్ధం చేయబడ్డాయి. అందలి పాత్రలన్నీ కూడా తెల్లని కాంతులతో స్వచ్ఛములై విలసిల్లుతూ ఉన్నాయి. మనోజ్ఞములైన మెత్తని పరుపులతో కూడిన సయ్యలు అక్కడ సిద్ధపరచబడి ఉన్నాయి. అంతటా మహాబాహు అయిన భరతుడు భరద్వాజ మహర్షి అనుమతితో వివిధ రత్నాలతో తాపబడిన ఆ భవనంలో ప్రవేశించారు. అటు తర్వాత మంత్రులు, పురోహితులు అందరూ కూడా భరతుడి వెంట అందులోకి ప్రవేశించారు. ఆ భవన నిర్మాణ వైభవాన్ని చూసి అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు. వేల కొలదిగా గల భరతుడి యొక్క అనుయాయులు అందరూ కూడా ఇక్కడ వైభవానికి సంతోష పరవశులైపోతారు. వారందరూ కూడా నూతన వస్త్రాలను ధరించి ఎంతో సంతృప్తులవుతారు. భరతుడికి, అతడి పరివారాలకు భరద్వాజ మహర్షి జరిపిన అతిథి సత్కారాలు నిరుపమానాలై అత్యద్భుతంగా ఉన్నాయి. వాటిని స్వానుభవంతో చూసి ఆనందించిన వారు ఇది నిజమా లేక కళ అనుకుంటూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. అనంతరం నదులు, గంధర్వ జాతి వారు, అప్సరసులు మొదలైన వారందరూ కూడా భరద్వాజ మహర్షి అనుమతిని పొంది తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. భరతుడు భరద్వాజ మహర్షి ఇచ్చిన అతిథి సత్కారాలను సపరివారంగా స్వీకరించి ఆ రాత్రి అక్కడే హాయిగా గడిపాడు. శ్రీరాముణ్ణి దర్శించాలనే కాంక్షతో అతడు తెల్లవారుజామునే లేచి ప్రయాణానికి సన్నద్ధుడై మహర్షి యొక్క అనుమతిని పొందడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు సాష్టాంగ ప్రణామాలు ఆచరించి, ఓ పూజ్య మహర్షి, మీ ఆశ్రమంలో నేను, నా పరివారాలు వాహనములతో ఈ రాత్రి సుఖంగా ఉన్నాము. మీరు సమకూర్చిన అతిథి మర్యాదలతో నేను, నా అమాత్యులు, బలములు పూర్తిగా తృప్తి చెందాము. ఓ ధర్మజ్ఞ, ధర్మనిరతుడు మహాత్ముడైన శ్రీరాముడి యొక్క ఆశ్రమము ఎక్కడుందో తెలపండి. అక్కడికి వెళ్ళడానికి మార్గమేమిటి? ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? దయతో విపులంగా వివరించండి అంటూ అన్నను దర్శించడానికే తహతహలాడుతున్న భరతుడు ప్రార్థించగా, మహా తేజస్వి తపస్వి అయిన భరద్వాజ మహర్షి అతడితో, నాయనా భరత, మందాకినీ నదికి అవతల వైపు చిత్రకూట పర్వతము ఉన్నది. ఆ రెండిటికీ మధ్యనే శ్రీరాముడి పర్ణకుటీరం ఉంది. అందులో సీతారామ లక్ష్మణులు నివసిస్తూ ఉంటారు. ఇది నిశ్చయము అని చెప్తారు భరద్వాజ మహాముని. ఆ తరువాత భరద్వాజ మహర్షి తాను సర్వజ్ఞుడైనప్పటికీ భరతుడితో, ఓ రాఘవ, నీ తల్లుల గురించి విశేషంగా తెలుసుకోగోరుతున్నాను అంటూ పలుకుతారు. దానికి బదులుగా భరతుడు ఇలా చెప్తారు, ఓ పూజ్య మహర్షి, మా తండ్రి అయిన దశరథ మహారాజుకు పట్టమహిషి పట్టరాని దుఃఖంతో ఉపవాసాల వల్ల కృశించి మీ సమక్షంలో నిలిచి ఉన్న ఈ దీనురాలు కౌసల్యాదేవి నరోత్తముడు, సింహపరాక్రముడు, వేగగమనుడు అయిన శ్రీరాముడికి ఈమె కన్న తల్లి. అలాగే వణుకుతున్న కౌసల్యాదేవికి ఊతగా ఆమె ఎడమ భుజాన్ని ఆనుకొని దుఃఖార్తి అయి నిలిచి ఉన్న ఈమె రాజుగారి రెండవ భార్య అయిన సుమిత్రాదేవి. ఎంతో పరాక్రమశాలురు, మహావీరులు అయిన లక్ష్మణ శత్రుఘ్నులిద్దరూ కూడా ఈ సాధ్వి యొక్క కుమారులే. అలాగే నా పక్కనే నిలబడి ఉన్న ఈమె నా కన్నతల్లి అయిన కైకేయి. ఆమె ఎంతో క్రోధ స్వభావురాలు, వివేకశూన్యురాలు, తానే గొప్ప సుందరినని, ఐశ్వర్యవంతురాలని గర్వపడుతూ ఉంటుంది. రాజ్యలోభము కలది, ఐశ్వర్య దాహము కలది. రూపాన్ని బట్టి పైపైన ఉత్తమరాలుగా కనిపిస్తున్నప్పటికీ ఆ అర్హతలేమీ కూడా లేనట్టిది. క్రూరాత్మురాలు, పాపబుద్ధి కలది. ఈమె కారణంగానే నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు దుష్ట రాక్షసులతో నిండిన దండకారణ్యాల పాలయ్యారు. ఆమె వల్లే మా తండ్రి దశరథ మహారాజు పుత్రుని ఎడబాటుకు గురయ్యి పరలోకగతుడయ్యాడు.
నా అగచాట్లన్నిటికీ ఈమెయే కారణము అంటూ భరతుడు కన్నీరు కారుస్తూ తడబడుతూ ఈ విధంగా పలికి క్రోధ కారణంగా కళ్ళు ఎర్రబడినవాడై దెబ్బతిన్న త్రాచులాగా బుసలు కొడుతూ నిట్టూర్పులు విడిచాడు. ఈ విధంగా పలుకుతున్న భరతుడితో శ్రీరామ అవతార ప్రయోజనాలను బాగా తెలిసిన భరద్వాజ మహర్షి అర్ధయుక్తంగా ఇట్లా అంటారు: నాయనా భరత, నువ్వు కైకేయిని తప్పు పట్టద్దు. ఆమె దోషమేమీ లేదు. శ్రీరాముని వనవాసము భవిష్యత్తులో అందరికీ సుఖశాంతులు వర్ధిల్ల చేస్తుంది. శ్రీరాముడు దండకారణ్యాలకు చేరడం వల్ల దేవతలకు, దానవులకు, భగవద్ధ్యాన నిరతులైన మహర్షులకు, ఈ జగత్తుకంతటికీ హితమే జరుగుతుంది. నీ తల్లి చేసిన కృత్యానికి నువ్వు చింతించద్దు నాయనా. వాస్తవంగా ఇందులో కైకేయి దోషం కూడా లేదు. ఆమె బుద్ధిని సరస్వతీదేవి కలుషితమునర్చింది అంటూ చెప్తారు భరద్వాజ మహాముని. అనంతరం ఆ మహాముని వద్ద అందరూ సెలవు గైకొని సముచితములైన వాహనాలపైకెక్కి శ్రీరాముణ్ణి దర్శించాలనే తహతహతో సంతోషపడుతూ అక్కడి నుంచి ప్రయాణమయ్యారు. ఇలా ఎంతో దూరం ప్రయాణం చేసిన వారు మందాకినీ నది సమీపంలో గల చిత్రకూట పర్వతాన్ని చేరుకుంటారు. పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులు కనపడేంత వరకు తమ సైనికులను ఆ అడవంతా తిరుగుతూ బాగా వెదకమని భరతుడు ఆదేశిస్తారు. ఇలా వారు అన్వేషిస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి కొంత దూరంలో పొగలు కనిపిస్తాయి. వారు ఆ పొగల జాడలను గమనించి భరతుడి వద్దకు వచ్చి, ఓ ప్రభూ, మాకు పొగలు కనిపిస్తున్నాయి. పొగలున్న చోట అగ్ని ఉంటుంది. మనుషులు లేని చోట అగ్ని ఉండడం అసంభవం. కాబట్టి రామలక్ష్మణులు అక్కడే ఉండి ఉండొచ్చని మేము అనుకుంటున్నాము అంటూ భరతుడితో చెప్తారు. అది విన్న భరతుడు సైనికులతో, మీరందరూ ప్రశాంతంగా ఇక్కడే ఉండండి, ఇక్కడ నుంచి ముందుకు కదలవద్దు. సుమంత్రుడితో, గురువైన వశిష్ఠుడితో కలిసి నేనే అక్కడికి వెళ్తాను అంటూ ఆజ్ఞాపించక వారందరూ అక్కడే ఉండిపోయారు. భరతుడు ఆ పొగల జాడపైనే తన దృష్టిని నిలుపుతూ అటువైపుగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక్కడ శ్రీరాముడు సీతాదేవితో కలిసి, లక్ష్మణుడితో కలిసి చిత్రకూట పర్వత ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. శ్రీరాముల వారికి గిరులను దర్శించడంలోనూ, వనాలలో విహరించే విషయంలోనూ ఎంతో మక్కువ ఎక్కువ. సీతారామ లక్ష్మణులతో కలిసి శ్రీరాముడు ఆ చిత్రకూట పర్వతంలో చాలా కాలం గడిపారు. ఒకరోజు అమరతుల్యుడైన ఆ రఘురాముడు విదేహ రాజకుమారి అయిన సీతాదేవికి ప్రియాన్ని కూరుస్తూ చిత్ర విచిత్రాలైన చిత్రకూట పర్వత శోభలను ఆమెకి చూపిస్తూ, ఓ సర్వాంగ సుందరి, ఈ వనంలో ఆనందప్రదమైన నీ సాహచర్యం వలన భక్తి ప్రపత్తులతో కూడిన లక్ష్మణుని సేవలతోనూ ఎన్నో సంవత్సరాలు హాయిగా గడిపితే అయోధ్య నగరాన్ని త్యజించడం వలన కలిగిన దుఃఖం నన్నేమాత్రం బాధించదు. ఆహ్లాదకరమైన ఈ పర్వతం నా మనసును దోచివేస్తున్నది. వనవాసం చేయడం వలన తండ్రి ఆదేశాన్ని పాటించడం ద్వారా పితృరుణాన్ని తీర్చుకొనడము, తమ్ముడైన భరతుడికి ప్రియాన్ని చేకూర్చడం అనే 2 ఫలాలు నాకు దక్కాయి. ఓ ప్రాణేశ్వరి, శ్రేష్టములైన వనవాస నియమాలను పాటిస్తూ సత్పురుషుల మార్గంలో మసలుకుంటూ నీతోనూ లక్ష్మణుడితోడను ఈ 14 సంవత్సరాల కాలము సంతోషంగా గడుపుతాను. దానివల్ల మన వంశకీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి అని చెప్తూ కోసల ప్రభువైన శ్రీరాముడు సీతాదేవితో కలిసి చిత్రకూటం నుంచి మరలుతారు. అక్కడి నుంచి క్రమంగా ఆ మహాపురుషుడు మందాకినీ తీరానికి చేరి పవిత్ర జలాలతో మనోజ్ఞంగా ఉన్న ఆ నదిని సీతమ్మ వారికి చూపిస్తారు. సీతాదేవితో రాములవారు ఇలా అంటారు: ఓ నిర్మల స్వభావురాలా, నువ్వు నా పక్కనే ఉండడం వల్ల చిత్రకూట పర్వతంలోని మధుర దృశ్యాలు, మందాకినీ తీరములో గల రమ్య ప్రదేశాలు అయోధ్యాపురము కంటే కూడా అధికంగా నన్ను అలరింపచేస్తూ ఉన్నాయి. ఓ వైదేహి, ధర్మాత్ముడైన లక్ష్మణుడు
నా కనుసన్నల్లో మెలుగుతూ సేవలు చేస్తూ ఉన్నాడు. నువ్వు నాకు అనుకూలవతివైన సహధర్మచారిణివి. మీ ఇద్దరూ కూడా నాకెంతో ప్రీతిని కలిగిస్తూ ఉన్నారు. ఓ మైథిలి, నీతో కలిసి త్రిసంధ్యలలో స్నానమాచరిస్తూ కమ్మని కందమూలాలను ఆరగిస్తూ ఉన్నాను. అందువల్ల అయోధ్య గాని కోసల రాజ్యం గాని నా తలంపుకే రావడం లేదు అంటూ రఘురాముడు మందాకిని నదిని గూర్చి అనేక విధాలుగా వర్ణిస్తూ సీత తనకు తోడుగా ఉండగా కాటుక వంటి కాంతులతో విరాజిల్లుతున్న ఆ చిత్రకూట పర్వతంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. ఇలా సీతారాములిద్దరూ కూడా ఆ పర్వత ప్రదేశంలో కూర్చుని ఉండగా అక్కడికి చేరుకున్న భరతుని సేనల సవ్వడులను, వాటి పాదముల తాకిడిచే పైకి ఎగసిపడుతున్న ధూళులను ఆకాశాన్ని తాగుతూ ఒక్కసారిగా ప్రకటితములయ్యాయి. ఇంతలో ఆ మహాసేనల యొక్క కోలాహల ధ్వనులకు ఆ వనములోని మదపుటేనుగులు భయంతో అటూ ఇటూ పరుగులు తీశాయి. అప్పుడు శ్రీరాముడు ఆ సైన్యం యొక్క కదలికలచే ఏర్పడిన గొప్ప కలకల ధ్వనుల్ని విన్నారు. భయంతో అటూ ఇటూ పరుగులు పెడుతున్న గజేంద్రుల్ని గమనించారు. లక్ష్మణుడిని పిలిచి విషయమేంటో పూర్తిగా తెలుసుకుని రమ్మని ఆదేశిస్తారు. శ్రీరాముడి ఆజ్ఞానుసారం లక్ష్మణుడు వెంటనే బాగా పుష్పించి ఉన్న ఒక పెద్ద మద్ది చెట్టుపైకి ఎక్కి అన్ని దిక్కులకు పరిశీలిస్తూ ప్రత్యేకంగా తూర్పు దిశ వైపు పరికించి చూస్తారు. తర్వాత ఆయన ఉత్తర దిశలో తన దృష్టిని నిలపగా అక్కడ ఒక మహాసేనే కనిపించింది. వెంటనే అతడు చతురంగ బలాలతో కూడిన ఆ సేనను గురించి, రథాలపై ఎగురుతూ ఉన్న ధ్వజ పతాకాలను గురించి శ్రీరాముడికి సూచనప్రాయంగా తెలిపి అనంతరం, అన్నా శ్రీరామ, నిత్యాగ్నిహోత్రాలను చల్లార్చుము. హోమ ధూమముల జాడలను బట్టి శత్రువులు ఇటు రావచ్చు. వదినే అయిన సీతాదేవిని ఒక సురక్షితమైన గుహలో భద్రంగా నుంచుము. వింటి నారిని సంధించుము. ధనుర్బాణాలతో కవచధారి అయి సిద్ధంగా ఉండుము అని పలకగా శ్రీరాముడు లక్ష్మణుడితో, ఓ సౌమిత్రి, ఆ సేన ఎవరిదో ఏమో బాగా పరిశీలించి గుర్తించుము అంటూ పలుకుతారు. లక్ష్మణుడు ఎంతో కోపోద్రిక్తుడై అగ్నిలా మండిపడుతూ ఆ సేనను దహించివేయనున్నాడా అన్నట్లుగా చూస్తూ అన్నతో ఇలా అంటారు. అన్నా, ఈ సేన క్రూరాత్మురాలైన కైకేయి యొక్క సుతుడైన భరతుడిదే. అతడు అయోధ్యలో రాజ్యాభిషిక్తుడై తన రాజ్యాధికారాన్ని నిష్కంటక మొనర్చడం కోసం మనల్ని చంపడానికే ఇక్కడికి వస్తూ ఉన్నట్లుగా ఉన్నాడు. ఓ రఘువీరా, అలాంటి భరతుణ్ణి చంపడం దోషంగా నేను భావించడం లేదు. ఎలా అంటే, ఇది వరలో మహాపకారం చేసిన వారిని వధించడం అనేది అధర్మం కాదు కదా. ఇక్కడ జరగబోయే యుద్ధంలో సైన్యాలతో కూడా భరతుణ్ణి వధించి నా ధనుర్బాణముల రుణాన్ని తీర్చుకుంటాను, ఇందులో సందేహమే లేదు అంటూ భరతుడి విషయంలో కోపంతో ఊగిపోతూ ఉన్న లక్ష్మణుడిని గమనించిన శ్రీరాముడు అతన్ని శాంతపరుస్తూ ఇలా అంటారు. ఓ లక్ష్మణ, మన తండ్రిని సత్యసంధుణ్ణి గావించడానికై, ఆయన మాటను నిలపడానికై నేను మాట ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు మన దగ్గరికి వస్తున్న భరతుణ్ణి చంపినచో మనకు అపవాదే మిగులుతుంది. అలాంటి రాజ్యంతో మనకి పనేమిటి? ఓ లక్ష్మణ, ధర్మ అర్ధ కామాలను గాని చివరికి ఈ రాజ్యాన్ని గాని మీ అందరూ కోరిన నిమిత్తమే నేను దాన్ని స్వీకరించదలిచాను. ఈ మాటను నేను నీ మీద శపథం చేసి చెప్తున్నాను. నేను సోదరుల కోసమే ధనాన్ని సంపాదిస్తాను. ఈ రాజ్యంనైనా కూడా వారి సుఖార్థమే కోరుకుంటున్నాను. నా ఆయుధాల మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను. నాయనా లక్ష్మణ, నేను కోరుకుంటే సముద్రాల వరకు వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలము నాకు దుర్లభం కాదు. కానీ అధర్మంగా ఇంద్రపదవిని ఇచ్చినా కూడా దానిని నేను ఇష్టపడను. భరతుడికి, నీకు, శత్రుఘ్నుడికి లేని సుఖము నాకు మాత్రమెందుకు? ఓ లక్ష్మణ,
భరతుడి సోదర ప్రేమ నిరుపమానమైనది. అతడు నాకు ప్రాణాల కంటే కూడా ఎక్కువ ప్రీతిపాత్రుడు. నేను జటావల్కాలను ధరించి జానకితోనూ నీతోనూ కలిసి వనాలకి వచ్చిన సంగతి అతడికి తన మేనమామ ఇంటి నుంచి అయోధ్యకి చేరిన తర్వాతే తెలిసి ఉండవచ్చు. అప్పుడతడు నాపై గల ప్రేమాతిరేకంతో పట్టరాని శోకంతో ఎంతో దుఃఖితుడై ఉండవచ్చు. వంశమర్యాదను అనుసరించి నన్ను చూడడాని కోసం అతడు ఇక్కడికి వస్తూ ఉండవచ్చు. అతడి రాకకు ఇంకొక కారణం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇది నా పరమైన విశ్వాసము. అలాగే శుభలక్షణ సంపన్నుడైన భరతుడు ఎంతో క్రుద్ధుడై తన తల్లి అయిన కైకేయితో పరుషములైన అప్రియ వచనాలను పలికి ఉండవచ్చు. తర్వాత మన తండ్రి గారిని ప్రసన్నం చేసుకుని రాజ్యాన్ని నాకు అప్పగించడానికి ఇక్కడికి వస్తున్నాడేమో. ఈ సమయంలో భరతుడు మనల్ని చూడడాని కోసం ఇక్కడికి రావడం అనేది ఎంతైనా సముచితమే. మనకు అపకారం చెయ్యాలనే ఆలోచన అతడికి మనసులో సైతం వచ్చి ఉండదు. నాయనా లక్ష్మణ, భరతుడు ఇంతకుముందు నీకెప్పుడైనా అపకారం చేసి ఉన్నాడా? లేక అతడి కారణంగా నువ్వెప్పుడైనా భయాన్ని కలిగి ఉన్నావా? నువ్వు ఇప్పుడు భరతుణ్ణి శంకించడానికి గల కారణం ఏమిటి? భరతుడు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అతడితో పరుషంగా కానీ అప్రియంగా కానీ పలకడానికి వీలు లేదు. అలా పలికితే ఆ మాటలను నువ్వు నన్ను గూర్చి పలికినట్లుగానే భావించు. రాజ్యం కోసం ఆశపడి నువ్వు ఇలాంటి కఠోర వచనాలను పలుకుతూ ఉంటే ఆ రాజ్యాన్ని నీకే ఇచ్చేయమని భరతుడితో నేను చెప్తాను. రాజ్యాన్ని ఇతడికే లక్ష్మణుడికే ఇవ్వు అని నేను అన్నంత మాత్రానే వెంటనే భరతుడు సరే అంటూ నా మాటని పాటించి తీరతాడు అంటూ ధర్మపరాయణుడైన శ్రీరాముడు ఇలా పలకగా, స్వార్థరహితుడైన లక్ష్మణుడు అన్న హితాన్నే కోరేవాడు కనుక వెంటనే సిగ్గుతో తలదించుకుంటాడు. ఆయన అవయవాలన్నీ కూడా సిగ్గుతో ముడుచుకుపోయాయి. సమరయోధుడైన లక్ష్మణుడు ఆ మద్ది చెట్టుల నుంచి కిందకి దిగి దోసలొగ్గినవాడై శ్రీరాముడి పక్కనే నిలబడ్డాడు. ఇంతలో భరతుడు మన వల్ల శ్రీరాముడి ఆశ్రమానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అంటూ సైనికులను ఆజ్ఞాపించాడు. ఆయన ఆదేశానుసారం వారు ఆ పర్వతం చుట్టూ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. గజాశ్వరథ బలాలతో కూడిన భరతుడి సైన్యము ఆ పర్వతం చుట్టూ 1.5 యోజనాల దూరం వ్యాపించి ఉంది. నీతిజ్ఞుడు ధర్మనిరతుడు అయిన భరతుడు శ్రీరాముడి అనుగ్రహాన్ని పొందడానికై వినమ్రుడై అక్కడికి విచ్చేశాడు. ఆయన వెంట వచ్చిన సేనంతా కూడా చిత్రకూట పరిసరాల్లో క్రమశిక్షణతో మెలిగింది. సేనంతటినీ అక్కడే నిలుపు చేసి తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాసం చేస్తున్న శ్రీరాముడి దగ్గరికి కాలినడకనే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు భరతుడు. అన్నయ్య అయిన శ్రీరాముడిని, మహాబలశాలి అయిన లక్ష్మణుడిని, మహానుభావురైన సీతాదేవిని దర్శించేంత వరకు నా మనసు ఊరట చెందదు అంటూ శత్రుఘ్నుడితో పలికిన భరతుడు కాలినడకతో ఎంతో దట్టమైన చిత్రకూట అరణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ మహర్షులకు ఆశ్రయస్థానమైన శ్రీరాముడి ఆశ్రమాన్ని దర్శించాడు. శ్రీరాముని నివాసాన్ని వెదకడంలో నిమగ్నులై ఉన్న సేనను ఒకచోట నిలిపి అతడు శత్రుఘ్నుడితో గుహుడితో కలిసి త్వరగా ఆశ్రమానని సమీపించాడు. పరమానంద భరతుడై ఉన్న భరతుడు ముందుకు నడుస్తూ ఋషీశ్వరుల ఆశ్రమంలాగా విలసిల్లుతున్న అన్నగారి పర్ణకుటీరాన్ని, దాని పక్కనే ఉన్న చిన్న పూరింటిని దర్శించాడు. ఒక్క క్షణకాలం పాటు పర్ణశాలను పరికించిన భరతుడు అక్కడ జటామండలధారి అయి ఆసీనుడై ఉన్న శ్రీరాముణ్ణి దర్శించాడు. అప్పుడు ఆ ప్రభువు నారచీరలను ధరించి జింక చర్మాన్ని ఉత్తరీయంగా దాల్చి సుఖాసీనుడై ఎదురుగా అగ్నితేజస్సుతో వెలుగొందుతూ కనిపించారు. వినయ సంపన్నుడైన భరతుడు ఆయన్ను చూసిన వెంటనే శోకమోహాల్లో మునిగిపోయాడు. వేగంగా ఆ ప్రభువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అన్నను చూసిన వెంటనే పెళ్ళుబిగిన దుఃఖంతో విలపించడం మొదలుపెట్టాడు. ఎంతగా ప్రయత్నించినా సంతతధారగా ప్రవహిస్తూ ఉన్న దుఃఖాశ్రులను ఆపుకోలేక
గద్గద స్వరంతో ఇలా అన్నాడు. నిండు సభలో పురజనులతో మంత్రులతో సేవా సత్కారాలు అందుకోవాల్సిన మా అన్న నేడు ఇక్కడ ఈ వన్యమృగాలచే సేవించబడుతున్నాడే. ఆ అమూల్యములైన పట్టు పీతాంబరాలను ధరించవలసిన ఈ మహాత్ముడు నేడిక్కడ పితృవాక్య పరిపాలనా ధర్మాన్ని అనుసరిస్తూ మృగచర్మాన్ని ధరించి ఉన్నాడే. అనేక విధాలైన సుఖాలను అనుభవిస్తూ హాయిగా ఉండవలసిన నా శ్రీరాముడు నా వల్ల ఇలాంటి కష్టాలకు లోనై ఉన్నాడు. అయ్యో, నేనెంత క్రూరాత్ముడను. నా జీవితము లోకనింద్యం, పూర్తిగా వ్యర్థము అంటూ విలపిస్తూ పట్టరానికి దుఃఖానికి లోనయ్యాడు భరతుడు. శ్రీరాముని పాదాలను చేరకముందే ఏడుస్తూ అతడు నేలపై పడిపోయాడు. అంతులేని దుఃఖంతో కుమిలిపోతున్నవాడైన భరతుడు దీనస్వరంతో ఒక్కసారిగా స్వామీ అంటూ పలికాడు. అటు తర్వాత అతడి గొంతు పెగలకుండా అయిపోయింది. చివరికి ఎలాగో గొంతు పెగుల్చుకుని అన్నా అంటూ బిగ్గరగా పలికాడు. అటు తర్వాత ఏమీ మాట్లాడలేకపోయాడు. శత్రుఘ్నుడు కూడా ఏడుస్తూ శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లాడు. శ్రీరాముడు ఆ ఇద్దరినీ లేవనెత్తి అక్కన చేర్చుకున్నారు. అంతటా శ్రీరాముడి నేత్రాల నుంచి కూడా అశ్రువులు ధారలు కట్టాయి. అటు తర్వాత రాజకుమారులైన ఆ రామలక్ష్మణులు ఆకాశంలో సూర్యచంద్రులు శుక్ర బృహస్పతులను కలిసినట్లు ఆ వనంలో సుమంత్రుడితోనూ గుహుడితోనూ కలిశారు. మదపుటేనుగుల్లాగా గంభీరమూర్తులైన ఆ నలుగురు రాజకుమారులను ఆ మహారణ్యంలో చేరి ఉన్న దృశ్యాన్ని చూసి వనవాసులైన ఋషీశ్వరులు మొదలైన వారందరూ కూడా హర్షాన్ని వీడి శోకంతో కంటతడి పెట్టారు. నారచీరలను ధరించి జటాధారి అయి భూమిపై సాగలబడి నమస్కరిస్తూ ప్రళయకాలంలోని సూర్యుడిలాగా దీనావస్థలో ఉన్న భరతుణ్ణి శ్రీరాముడు చూశారు. అతడి ముఖం వన్నెదరిగి కృశించి ఉంది. అది గుర్తించిన వెంటనే శ్రీరాముడు భరతుణ్ణి తన చేతుల్లోకి తీసుకున్నారు. అటు తర్వాత అతన్ని కౌగిలించుకుని శిరస్సును మూర్కొన్నారు. అనంతరం అతన్ని తన ఒడిలోకి చేర్చుకుని సాదరంగా శ్రీరాముడు కుశల ప్రశ్నలను గావించారు. నాయనా భరత, తండ్రిగారెక్కడా? నువ్వు అక్కడ ఆయనకు సేవలు నొచ్చి ఉండక ఇలా అరణ్యాలకు వచ్చావేమి? మన తండ్రిగారు కుశలమే కదా? ఒకవేళ ఆయన దుఃఖభారంతో పరలోకగతుడు కాలేదు కదా? దుఃఖితయైన కౌసల్యామాత ఇప్పుడు నెమ్మదిగా ఉన్నదా? సత్సంతానవతి అయిన సుమిత్రాదేవి కుశలమే కదా? పూజ్యురాలైన కైకేయీ జనని ఆనందిస్తూ ఉన్నదా? నాయనా, యజ్ఞాలలో ఆహుతులను సమర్పించడం ద్వారా, ఆరాధించడం ద్వారా దేవతలను, ఆజ్ఞలను పాటించడంతో సేవలు నొచ్చడం ద్వారా తల్లిదండ్రులను, బహుమతులను ఇవ్వడం ద్వారా భృతులను, అభిమతాలను అనుసరించి ప్రవర్తించడం ద్వారా గురువులను, ధన సహాయం ద్వారా జ్ఞాతులను, వినయ విధేయతలతో నమస్కరించడం ద్వారా జ్ఞానశీల వయోవృద్ధులను, ధనదానాదులతో సంతోషపరుస్తూ వైద్యులను, విద్వాంసులను, బ్రాహ్మణోత్తములను ఆదరిస్తూ ఉన్నావు కదా? విశ్వాసపాత్రులు, నీతో సమానులైన ధీరులు, రాజనీతి శాస్త్రంలో ఆరితేరినవారు, ప్రలోభాలకు లొంగనివారు, ఉత్తమ వంశంలో పుట్టినవారు, నీ మనస్సును తెలుసుకుని ప్రవర్తించేవారు అయిన సత్పురుషులను మంత్రులుగా నియమించుకున్నావు కదా? సమస్త శాస్త్రాలను నేర్చినవారు, విషయాలను గోప్యంగా ఉంచగలిగేవారు అయిన మంత్రులచే బాగా రక్షించబడిన రహస్య ఆలోచనలే రాజు యొక్క విజయానికి మూలాలు సుమా. నువ్వు సకాలంలో నిద్ర నుంచి మేల్కొంటున్నావు కదా? వేకువజామునే కర్తవ్యాలను గురించి ఆలోచిస్తున్నావు కదా? నీవు పెక్కుమంది మూర్ఖులతో చర్చించడం కాక సమస్త విషయాలను ఎరిగిన ఒక్క పండితుడితో మాత్రమే మంత్రంగాలను నెరుపుతున్నావు కదా? త్రికరణ శుద్ధి కలవారు, ఉత్తమోత్తమములు అయిన వ్యక్తులను ముఖ్య కార్యాలలో అమాత్యులుగా నియమిస్తున్నావు కదా? శత్రు సంహారకుడైన ఓ భరత,
దేశం నుంచి వెళ్ళగొట్టబడిన శత్రువులు తిరిగి యుద్ధానికి వస్తే నువ్వు వారిని బలహీనులుగా తలచి ఉపేక్షించడం లేదు కదా. నాయనా, నాస్తికులైన బ్రాహ్మణులను నీవు చేరదీయడం లేదు కదా. ఎందుకంటే వారు ఇతరుల బుద్ధులను పరమాత్మ నుంచి దూరం చేయడంలో ఎంతో సమర్థులు. వాస్తవంగా వారు అజ్ఞానులైనా కూడా తమను తాము గొప్ప పండితులుగా భావిస్తూ ఉంటారు. వేదముల, ధర్మశాస్త్రాల, పురాణ ఇతిహాసాల విషయంలో వారి బుద్ధి పెడమార్గం పడుతూ ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణాలనే ఆశ్రయించి వారు ప్రయోజనం లేని శుష్క వాదాలను చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారిని నువ్వు దరిచేరనివ్వడం లేదు కదా. నీ కోశాగారంలోని ధనము దైవ కార్యాలకు, మాతాపితృ సేవలకు, బ్రాహ్మణోత్తములకు, అభాగ్యగతులకు, భోజన సమయంలో వచ్చే అతిథులకు, యోధులకు, మిత్రులకు ఉపయోగపడుతున్నది కదా. సజ్జనులు, ఉత్తమ స్వభావం కలవారు, త్రికరణ శుద్ధి కలవారు దొంగతనం మొదలైన నేరారోపణలకు లోనైనప్పుడు న్యాయశాస్త్ర నిపుణులతో లోతుగా విచారణ చేయించకుండానే లోభవశంతో వారికి శిక్షలు విధించడం లేదు కదా. నిర్దోషులు అసత్యాలైన నేరారోపణలకు గురైనప్పుడు రాజు వాస్తవాలను తెలుసుకోకుండా తనకు తిరుగు లేదు కదా అని చెప్పి ఆ నిరపరాధులను ఇష్టమొచ్చినట్లు శిక్షించకూడదు. ఇలా శిక్షిస్తే ఆ నిర్దోషులు అవమానం భారంతో కన్నీరు కారుస్తారు. ఆ దుఃఖార్తుల కన్నీరు ఆ రాజు యొక్క పుత్రులను, పశు సంపదలను, సమస్తాన్ని నశింపచేస్తుంది. ఓ భరత, నాస్తికత్వము, అబద్ధాలాడడము, క్రోధము, ఏమరపాటు, కర్తవ్యాలను ఉపేక్షిస్తూ కాలయాపన చేయడము, జ్ఞానులను దర్శించకపోవడము, సోమరితనము, పంచేంద్రియాలకు వశుడై ఉండడము, రాజకార్యాల విషయంలో మంత్రులతో చర్చించకుండా తాను ఒక్కడే ఆలోచించడము, విషయముల పట్ల అవగాహన లేని వారితో సమాలోచన చేయడము, నిశ్చయించిన పనులను వెంటనే ప్రారంభించకపోవడము, రహస్య విషయాలను దాచలేకపోవడము, మంగళకరములైన ఆచారాలను పాటించకుండా ఉండడము, పెక్కుమంది శత్రువులపై ఒకే సమయంలో దండెత్తడము అనే ఈ 14 పనులు రాజు చెయ్యకూడదు. నీవు ఈ రాజదోషాలను పరిత్యజిస్తూ ఉన్నావా? నీవు ఆర్జించిన సంపద ఇతరులకు ఉపయోగపడేట్లు చేయడమే ధర్మము. ఇలా ధర్మాచరణ వలన మోక్షం కూడా లభిస్తుంది. అలా కాకుండా ఆ అర్థాన్ని స్వసుఖ లాభాలకై వినియోగించడం అనేది అధర్మం. దానివల్ల అధోగతి ప్రాప్తిస్తుంది. ధర్మకార్యాల నెపంతో కామ్యకర్మలను చేయడం కానీ ఆ సంపదలను వ్యసనాలకై వ్యర్థపరచడం కానీ ఎంతో దోషపూరితం. కాబట్టి నువ్వు ధర్మార్థ కార్యాలను స్వార్థబుద్ధితో కాకుండా పరోపకార దృష్టితో ఆచరిస్తున్నావు కదా. ఓ భరత, నేను చేసిన ఈ బోధలు ధర్మములను ఆచరించడానికి, ధర్మ మార్గంలో సంపదలను ఆర్జించడానికి, ధర్మార్థములకు అనుగుణంగా సుఖాలను అనుభవించడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా నీకు ఆయుర్వృద్ధి కలుగుతుంది. నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నాయనా, మన తండ్రి, తాత ముత్తాతలు ఆచరించిన ధర్మాన్ని పాటిస్తూ నువ్వు రాజ్యపాలన చేస్తున్నావు కదా. అదే సత్పురుషులు అనుసరించదగిన మార్గం. ఇది సర్వశుభకరం. నాయనా భరత, రుచికరములైన భోజన పదార్థాలను, సంపదలను నువ్వొక్కడవు మాత్రమే అనుభవించడం లేదు కదా. వాటిని కోరుకునే బంధుమిత్రులకు నువ్వు పంచి ఇస్తున్నావు కదా. రాజనీతి ధర్మజ్ఞుడైన మహారాజు ఆత్మజ్ఞాని అయి న్యాయదండాన్ని చేతపూని ప్రజలకు ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటే పూర్వరాజులలాగే సమస్త భూమండలము అతడికి వశమవుతుంది. తత్ఫలితంగా అతడు తను విడిన తర్వాత స్వర్గానికి చేరుకుంటాడు అంటూ భరతుడికి రాజధర్మాలను, చెయ్యవలసిన పనులను, చెయ్యరాని పనులను గూర్చి శ్రీరాములు వారు బోధ చేస్తారు. ఇంతటితో 100వ సర్గ పూర్తయినది.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.